హలో అండి, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట. చికెన్ బిర్యానీ చేసుకుందామని చెప్పి చికెన్ తీసుకొని వచ్చాము. కొంచెం అయితే చికెన్ పక్కన తీసి పెట్టామన్నమాట. చికెన్ ఫ్రై చేద్దామని చెప్పి కొంచెం చికెన్లో మ్యాగ్నేషన్ అయితే చేస్తున్నాం బిర్యానీ కోసం. కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే పెరుగు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా వేసి మొత్తం మ్యాగ్నేషన్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ పెరుగు ఎందుకంటే గ్రేవీ థిక్నెస్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో అందుకనే మనం పెరుగు అనేది ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. సో మ్యాగ్నేషన్ అనేది ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే ముక్క అనేది చప్పదనం లేకోకుండా ముక్కకు మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చికెను. సో మ్యాగ్నేషన్ అయితే చేసి పక్కన పెడుతున్నాను. సో లాస్ట్లో కొంచెం నిమ్మకాయ వండుకుంటున్నాం. అలాగే బిర్యానీ దినుసులు అనేసి కూడా నేను దీంట్లో వేస్తాను అనమాట. ఆయిల్ ఏంటంటే మనము ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ వేస్తే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. సో మనకి బిర్యానీకి టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేది వచ్చేసి ఆనియన్స్ కదా. ఆనియన్స్ మా ఆయన కట్ చేస్తా అంటున్నాడు అనమాట. సో ఆయనకు వాటర్ వచ్చేసాయి మొత్తం కొన్ని కట్ చేసేసరికి. సో అందుకే నేనే కట్ చేశాను. చెప్పాను కదండి గ్యాస్ అయితే అయిపోయిందని, అందుకే నేను ఇండక్షన్ స్టవ్ మీద ఆనియన్స్ అయితే వేపుతున్నాను. సో ఈ బిర్యానీలో మొత్తం టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేది ఈ ఆనియన్స్ వల్లే అనమాట. ఈ ఆనియన్స్ ఎంత క్రిస్పీగా ఉంటే బిర్యానీ కూడా మనకు అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో కొన్ని అయితే నేను మ్యాగ్నేషన్లోకి వేస్తున్నాను, కొన్ని అయితే మళ్ళీ నేను దమ్ పెట్టేటప్పుడు వేద్దామనేసి కొన్ని ఆనియన్స్ అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు అన్ని మసాలాలు మనం వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ప్యాన్లో మనం ఓన్లీ చికెన్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో బిర్యానీకి కూడా నేను గ్యాస్ లేదు కాబట్టి రైస్ కుక్కర్లోనే పెట్టేశాను అనమాట. సో అంతా వంపాము. సో వంపిన తర్వాత లేయర్స్ అనేది వేస్తున్నాం అనమాట. సో బిర్యానీ ఒక లేయరు, మళ్ళీ చికెన్ ఒక లేయరు, ఇంకొక లేయర్ రైసు, లాస్ట్లో వచ్చేసి ఆనియన్స్ అవన్నీ వేసేసి దమ్ అయితే పెట్టామన్నమాట. సో మనకి 5 to 7 minutes దమ్ పెట్టేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. సో నార్మల్గా గ్యాస్ మీద అయితే మనం ఎలా అయితే పెడతామో సో రైస్ కుక్కర్లో కూడా అలాగే అనమాట. బటన్ పడిన తర్వాత వెంటనే లేకోకుండా కొద్దిసేపు అయితే మనకి అన్నం అనేది బాగా పొడిగా వస్తుంది అనమాట. సో మేము అన్నం తినే క్లిప్ అయితే మిస్ అయింది. సో అందుకనే మీకు మళ్ళీ లాస్ట్లో చూపిస్తున్నాను బిర్యానీ. ఇంకా కొంచెం చికెన్ గ్రేవీ కూడా చేశాను, అలాగే చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఫ్రై ఇంకా నైట్కి కదా, అందుకని ఇంకా కొంచెం వైట్ రైస్ కూడా చేశాను. వైట్ రైస్, ఇంకా పెరుగు చట్నీ, అలాగే స్వీట్స్. బిర్యానీ తిన్న తర్వాత మనకు జ్యూస్ కంపల్సరీ కదా, అలాగే జ్యూస్ అనమాట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చుకోనండి. థ్యాంక్ యూ.